యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాలను మరి నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం మన తెలుగులో ఉడుంపట్టు అనేటువంటి మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఉడుంపట్టు, దీనికి ఒక చిన్న చరిత్ర ఉందండి. అంటే రాజులు పరిపాలించేటువంటి కాలంలో ఆ రాజులు మరి కోటల్లో ఉండేటువంటి వారు. ఆ కోట చుట్టూ ఎత్తైనటువంటి గోడలు ఉండేవి. ఆ గోడలు ఒక మనిషి ఎక్కలేనంత ఎత్తుగా అవి ఉండేవన్నమాట. ఆ గోడ ఎక్కడం చాలా కష్టమైనటువంటి పని. అయితే అంటే ఈ కథ ఏంటంటే, ఈ ఉడుంపట్టు అనేటువంటి మాట ఎలా వచ్చింది అనే దానికి ఒక చరిత్ర అన్నమాట. ఈ గోడలు ఎక్కడానికి మరి చాలా కష్టమైపోయేది కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే, ఆ గోడ ఎక్కడానికి ఉడుములను ఉపయోగించేవారు. అంటే ఉడుముకి తాడు కట్టి ఆ ఉడుముని ఆ గోడ మీదకి విసిరేవారంట. అది ఆ గోడ మీద విసిరినప్పుడు అది ఆ గోడని చాలా గట్టిగా పట్టుకునేదంట. ఆ పట్టుకున్నటువంటి ఆ పట్టు ఎంత బలంగా ఉండేదంటే దాన్ని పట్టుకుని వీళ్ళందరూ కూడా కోట గోడలు ఎక్కేసేవారంట. సో అలా ఉడుంపట్టు అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ మాట నేను వాక్యంలోకి వెళ్ళకముందు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉడుంపట్టు అనేటువంటి మాటను మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. అంటే అంత పట్టుదల, అంత మరి ఒకసారి పట్టుకున్నామంటే ఇంకా విడిచిపెట్టకూడదు అనమాట. మనము ఆ పట్టుని విడిచిపెట్టకూడదు. సో ఇది మీరు దృష్టిలో ఉంచుకోండి. వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే ఈరోజు మరి యోధా పత్రికలో నుంచి మరి కొన్ని విషయాలు మరి ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యోధా పత్రికలో మరి దాదాపు 25 వచనాలు ఉంటాయి. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. మీరు బైబిల్ చివరిలోకి వెళ్ళిపోతే ప్రకటన గ్రంథానికి ఒక పేజ్ ముందుకు వస్తే మీకు యోధా పత్రిక అనిపిస్తుంది. కేవలం ఒకే అధ్యాయం ఉన్నటువంటి పత్రిక, 25 వచనాలు ఉంటాయి. ఈ 25 వచనాలు ఉన్నటువంటి ఈ పత్రికను 2 భాగాలుగా మనం చూడొచ్చు. అదేంటంటే, మొదటి నుంచి 16 వచనం వరకు అబద్ధ బోధకులు, వారి వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు, లేకపోతే వారి వల్ల కలిగేటువంటి మరి ప్రమాదము గురించి యోధా గారు రాస్తారు. అలాగే 17 వచనం నుంచి 24 వచనం వరకు విశ్వాసులు అనేటువంటి వారు సత్యం కోసం ఎలా పోరాడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తాడు. ఈయన మరి ఈ యోధా గారు ఎవరంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. ఆదిమ సంఘానికి మరి ఈయన కూడా మరి ఒక నాయకుడిగా, ఒక పెద్దగా ఉన్నటువంటి వారు. ఈయన మరి పరిశుద్ధులు అయినటువంటి వారు. సత్యవాక్యం కొరకు, లేకపోతే మనకు అప్పగించబడినటువంటి బోధ కొరకు మనము స్థిరంగా నిలబడాలి, దానిని మనం కాపాడుకోవాలని చెప్తారు. ఆ తర్వాత మరి కొన్ని ఉదాహరణలు ఇస్తారు. అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధ బోధకులు అనేటువంటి వారు దేవుని చేత వారికి తీర్పు తీర్చబడుతుందని చెప్తారు. దాని గురించి మరి పాత నిబంధనలో దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఐగుప్తుల నుంచి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి వారు రక్షించబడినా సరే దేవుని మీద, దేవుని యొక్క మరి శక్తి మీద వారు ఆధారపడలేదు. కానీ వారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవాలని కోరుకోవడాన్ని బట్టి వారికి తీర్పు రావడము, అలాగే పడిపోయినటువంటి దూతల్ని దేవుడు ఎలాగా వారికి తీర్పు విధించబోతున్నాడు, అలాగే సొదొమ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారి మీద దేవుడి యొక్క ఉగ్రత ఏ విధంగా దిగి వచ్చింది. అలాగనే మరి 3 క్యారెక్టర్స్ని కూడా చూపిస్తాడు: కయీను, బిలాము, కోరాహు. ఈ 3 క్యారెక్టర్స్లో కూడా మరి మనం గర్వాన్ని చూస్తాం, స్వార్థం చూస్తాం, అసూయ చూస్తాం, దురాశ చూస్తాం, అధికార దాహం చూస్తాం, దేవుని చిత్తాన్ని తృణీకరించేటువంటి స్వభావం చూస్తాం. ఇలాగా మరి అబద్ధ బోధకులు కూడా ఇవే లక్షణాలు కలిగి ఉంటారు. వారు గాలి లేని మేఘాల వంటి వారు, మరి 2 సార్లు చచ్చినటువంటి చెట్లు వంటి వారు అని చెప్పి ఆ తర్వాత చివరి వచనాలకు వచ్చేసరికి విశ్వాసులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ మరి 7 విషయాలని చెప్తాడు. అదేంటంటే మరి 17వ వచనం నుంచి లేకపోతే 20వ వచనం నుంచి కనుక మనం చూస్తే అక్కడ 7 విషయాలు చెప్తాడు. అదేంటంటే మనం చదువుదాం ఆ మాటలు. యోధా పత్రిక 20వ వచనం నుంచి 23వ వచనం వరకు, లేదా 25వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఒక వచనం తర్వాత ఒక వచనం చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. చివరి వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్.
ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మరి 7 విషయాలు చెప్తాడు. అదేంటంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి అంటాడు. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటాడు. ఆ తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ ఉండండి అంటాడు. తర్వాత దేవుని ప్రేమలో కాచుకొని ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత సందేహపడి వారి మీద కనికరం చూపించండి అంటాడు. అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించండి అంటాడు. తర్వాత శరీర సంబంధమైనటువంటి అపవిత్రతకు ఏమాత్రము కూడా ఒప్పుకోకుండా దాన్ని అసహించుకొంచు భయముతో కొందరిని కరుణించండి అని 7 విషయాలు చెప్తాడు. ఈ యొక్క విషయాల గురించి, లేకపోతే ఈ 7 విషయాల గురించి కాదు కానీ కేవలం ఒక్క విషయం గురించి మనం ఈ రాత్రి కలిసి ధ్యానం చేద్దాం. మరి అక్కడ ఆయన చూస్తే మీరు విశ్వసించినది 20వ వచనంలో మనం అదే చూస్తాం కదా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని మరి వారికి, లేకపోతే విశ్వాసమైనటువంటి వారికి మరి యూదా గారు తెలియజేస్తూ ఉంటారు. మరి మన యొక్క విశ్వాసము మరి అది దేని మీద ఉంది అనేది మరి మనం అందరం కూడా ఈ రాత్రి కాలము మరి చాలా మరి ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనకి అపోస్తలులు ఏదైతే పునాది వేశారో ఆ పునాదిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ అపోస్తలుల పునాది, లేకపోతే కొన్ని సంఘాల్లో దీనిని అపోస్తల విశ్వాస ప్రమాణం అంటారు, కొంతమంది మరి నికేయ విశ్వాస ప్రమాణం అంటారు. ఇది మరి మీరు ఏ డినామినేషన్కి చెందిన వారైనా కావచ్చు, మరి క్యాథలిక్లు అవ్వచ్చు, ప్రొటెస్టెంట్లు అవ్వచ్చు, లేకపోతే బాప్టిస్టులు అవ్వచ్చు, లూథరన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మూలం ఇదే. అపోస్తలుల విశ్వాస ప్రమాణం అనేది మరి చాలా మరి మనకి చాలా అంటే చాలా అవసరమైనది. దీనిని మీరు ఇంతవరకు మరి వినినా, ఒకవేళ వినకపోయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా ఇదే బోధ మనకి కనిపిస్తూ ఉంటుంది. మీ కొరకు ఆ విశ్వాస ప్రమాణాన్ని నేను వినిపించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మరి ఇందులో పదాలను చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోక భూలోకమును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము కలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియయందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారమందు శ్రమపడి సిలువ వేయబడెను, పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడను తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరుచున్నాడు. తండ్రితోనూ కుమారునితోనూ ఆరాధించబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానము కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూస్తున్నాను. మీరు మరి ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని ఇంతవరకు మరి ఒకసారి మీ జీవితంలో విన్నా వినకపోయినా మరి ఈ ప్రమాణం మీదనే క్రైస్తవ సంఘము అనేది కట్టబడుతూ వచ్చింది. ఈ పునాది మీదే మరి అపోస్తలులు తమ యొక్క బోధను లేకపోతే సంఘాన్ని వారు నిర్మిస్తూ వచ్చారు. అయితే బైబిల్లో ఇదంతా ఎక్కడుందండి మీరు అనొచ్చు. ఇది బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆ చర్చ్ ఫాదర్స్ లేకపోతే ఆదిమ సంఘ పితరులు ఏం చేశారంటే, ఇది బైబిల్లో దేవుని గురించి చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మరి వారు క్రోడీకరించి, అనగా మరి వాటన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి దేవుని యొక్క మరి అతి ప్రాముఖ్యమైనటువంటి త్రిత్వ సిద్ధాంతాన్ని మరి చాలా స్పష్టంగా మనము సంఘానికి అందించాలి అని చెప్పి మరి వారు ఈ విధంగా దీనిని నిర్మించడం జరిగింది. దీన్ని మరి క్రీస్తు శకము 325వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 80వ సంవత్సరం వరకు దీని గురించి అనేక వాదోపవాదనలు జరిగిన తర్వాత మరి ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని మరి అథనేషియస్ అనేటువంటి మరి ఒక ఆయన తీసుకుని రావడం జరిగింది. సో మనము ఈ యొక్క విశ్వాసం మీద మనల్ని మనం కట్టుకోవాలి. అంటే
బైబిల్ మనకు బోధించేటువంటి సత్యం ఇదే. ఈ యొక్క విశ్వాసం మీద మన యొక్క జీవితాలను, లేకపోతే మనం పాడే పాటలు కావచ్చు, మనం ఇదే బోధలు కావచ్చు, లేకపోతే మన యొక్క ఆరాధన క్రమం కావచ్చు, ఇదేదైనా సరే ఈ విశ్వాస ప్రమాణాన్ని దాటి అంత మాత్రం కూడా వెళ్ళకూడదు. యోధా గారు ఈ పత్రిక రాయడంలో మరి ఆయన అసలు రక్షణను గురించి ఆయన రాద్దామని అనుకున్నాడు. మీరు కనుక 3వ వచనం ప్రారంభంలో చూస్తే మరి అదే మాట చెప్తాడు, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను అని చెప్తాడు. అంటే మీకు రక్షణ గురించి నేను రాద్దాం అనుకున్నాను, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మనకు అప్పగించబడినటువంటి బోధ ఏదైతే ఉందో దాని గురించి మరి మీరు పోరాడాలి. ఎందుకంటే మరి కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడ్డారు. కాబట్టి వాళ్ళు అబద్ధ బోధకులైనటువంటి వారు సంఘంలో వారు ప్రవేశించి సంఘాన్ని వారు కలవరపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని సైతం వారు ఏం చేస్తున్నారు, తృణీకరిస్తూ వస్తున్నారు. కాబట్టి మరి ఇది మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేయాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమైనటువంటి మన యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి బోధన గురించి ఆయన మరి రాయడం జరిగింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన యొక్క విశ్వాసము, మరి దేవుడు మనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క మరి విశ్వాస సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాని మీద మన యొక్క జీవితాలను మనము కట్టుకోవలసినటువంటి అవసరము మన జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. అయితే ఈ కట్టుకోవడం అనేది మరి ఇన్స్టాంట్గా జరిగేటువంటి పని అంత మాత్రం కూడా కాదు. అనగా మరి ఒక్క క్షణంలో మరి మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకోవడం అనేది అంత మాత్రం కూడా అది జరగదు. అది మనము క్రమక్రమంగా దానిలో మనము నిర్మించబడుతూ ఉండాలి. అనగా క్రమక్రమంగా మన యొక్క జీవితాల్లో మరి మనము ఆ యొక్క విశ్వాసం మీద మన జీవితాలను మనము కట్టుకుంటూ ఉండాలి. ఇహలోక పరంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏదైనా ఒక మరి బిల్డింగ్ని కనుక కట్టాలనుకుంటే ముందు ఏం చేస్తారు, అన్నిటికంటే ముందు పునాది వేస్తారు కదా. పునాది వేస్తారు, ఆ తర్వాత పిల్లర్స్ వేస్తారు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా దాన్ని నిర్మించుకుంటూ వస్తారు. కాబట్టి 100 ఇటుకలతో ఒకేసారి గోడ కట్టేయలేరు కదా. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ క్రమక్రమంగా ఒక ఇటుక పెట్టి మరి ఒక వరుస అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిగా ఉందా లేదా, అది స్ట్రైట్గా వస్తుందా లేదా అని చెప్పి దాన్ని సరి చూసుకుంటూ ఉంటారు. దాన్ని సరి చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఆ యొక్క గోడ నిర్మాణంలో మరి ప్రతిసారి కూడా ఈ గోడ కరెక్ట్గా వస్తుందా లేదా, నిదానంగా వస్తుందా లేదా, ఇది సరి సమానంగా ఉందా లేదా అని ప్రతిసారి కూడా గమనించుకుంటూ వారు ఆ గోడను కడుతుంటారు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మరి మనము మన యొక్క జీవితాలను, మన యొక్క విశ్వాసాన్ని ఇలాగ క్రమక్రమంగా కొద్దిగా మరి మనం నిర్మించుకుంటూ మరి మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ఒక 2 రిఫరెన్స్లు చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అని పౌలు ఇక్కడ కొలసలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విధముగా, మేము ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారిని మీకు పరిచయం చేశామో, మేము ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారిని మీకు మరి బోధించామో, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మీకు నేర్పించామో, దానిని మీరు ఎలాగైతే అంగీకరించారో ఆయన యందు మీరు ఏం చేయాలి, మొట్టమొదటిగా వేరు పారినటువంటి వారుగా ఉండాలి. అనగా ఒక విత్తనము భూమిలో విత్తబడినటువంటి తర్వాత అది మొలకెత్తడం జరిగిన తర్వాత అది పైకి ఎదుగుతుంది, కిందకి కూడా ఎదుగుతుంది. అది పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు దాని వేర్లు కిందకి లోపలికి అవి వెళ్తూ ఉంటాయి. ఆ భూమిలోనికి ఎలాగైతే అది వేరు పారుతూ అది తనని తాను పటిష్టం చేసుకుంటుందో, ఆ భూమి మీద ఏ నేల మీద అయితే అది విత్తబడిందో అక్కడ అది ఎలాగైతే తనని తాను పటిష్టపరుచుకుంటూ ఉంటుందో, లేకపోతే అది వేరు పారుతూ ఉంటుందో, మన జీవితాల్లో మనం కూడా క్రమక్రమంగా యేసు ప్రభువారిలో మనము వేరు పారుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంటి వలె కట్టబడుతూ ఉండాలి, వేరు పారుతూ ఉండాలి. అదే సమయంలో మనము మన యొక్క విశ్వాసంలో మనము
కట్టబడుతూ ఉండాలి. ఒక ఇల్లు ఎలాగైతే క్రమక్రమంగా అది నిర్మించబడుతూ ఉంటుందో మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము ఇంటి వలె మనము నిర్మించబడుతూ ఉండాలి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ ఉండాలి. ఆ విధంగా ఆ యొక్క మొక్క లేకపోతే ఆ విత్తనం అనేది వేరు పారుతూ ఉన్నప్పుడు అది ఏం చేయబడుతుంది, అక్కడ స్థిరపరచబడుతూ ఉంటుంది. అది కదల్చబడదు. అది మరి మొలకెత్తిన వెంటనే దాన్ని పీకేయడం చాలా ఈజీ కదా. ఇలా మొలకెత్తిన తర్వాత దాని వేర్లు లోపలికి వెళ్ళవు, పైనే ఉంటాయి కాబట్టి దాన్ని ఇలా లాగితే వస్తుంది. అదే ఒక సంవత్సరం పోయిన తర్వాత దాన్ని పీకండి, అది బయటికి రాదు. ఎందుకంటే ఆ వేర్లు లోపలికంటే వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని పీకడం అనేది లేకపోతే దాన్ని లాగడం అనేది చాలా కష్టం. అలాగే మనము కూడా మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అనేది ఏం చేయాలి, స్థిరపరచబడుతూ ఉండాలి. కాబట్టి మనము వేరుపారుతూ ఉండాలి, మనం కట్టబడుతూ ఉండాలి, మనం ఏం చేయాలి, స్థిరపరచబడుతూ ఉండాలి. మన విశ్వాసము కదల్చబడినటువంటి స్థితిలోనికి అది రావాలి. అంతేగాని మరి కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే శ్రమలు కలిగినప్పుడు, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు కదల్చబడేటువంటి విశ్వాసంగా మన యొక్క విశ్వాసము ఉండకూడదు. కానీ ఒక స్థిరమైనటువంటి విశ్వాసంలోనికి మనం రావాలి. యోబు గారిని మనం చూసినప్పుడు యోబు గారు మనకు నేర్పించేది అదే. ఆయన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు ఒక్క రోజులో ఆయన జీవితము పూర్తిగా మొత్తం మారిపోయింది. కానీ విశ్వాసంలో ఆయన ఎంత మాత్రం కూడా కదల్చబడలేదు. దేవుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి దేవుని స్తుతించాడే తప్ప ఎంత మాత్రం కూడా ఆ విశ్వాసంలో నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి ఆయనకు కలగలేదు. చివరికి మరి తన భార్య వచ్చి ఇంకా ఎంతకాలం భరిస్తావు, దేవుని దూషించి నువ్వు చచ్చిపో అన్నా సరే మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని, దేవుని చేత మేలు మనం అనుభవిస్తామా, కీడు మనం అనుభవించలేమా అని చెప్పి తన భార్యను మరి సర్ది చెప్పాడే. కానీ తన భార్య ఇచ్చిన ఆలోచన బట్టి తన యొక్క విశ్వాసం నుంచి కదల్చబడటానికి ఆయన ఇష్టపడలేదు. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా పేతురు గారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనందు వ్రాయబడి ఉన్నది అని మరి ఇక్కడ పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఎలా ఉన్నామంట, సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి మనం ఎలా మార్చబడుతున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనము వాక్యము చదువుకుంటున్నటువంటి కొద్దీ, మనము దేవుని గురించి తెలుసుకుంటున్నటువంటి కొద్దీ, దేవునితో మనము ఎదుగుతున్నటువంటి కొద్దీ మన యొక్క విశ్వాస జీవితంలో మనము స్థిరపరచబడుతూ ఉండాలి, మనము కట్టబడుతూ ఉండాలి. మనము మరి ఆ యొక్క మరి విశ్వాసాన్ని మనము ప్రతి క్షణము కూడా పటిష్టపరుచుకుంటూ కదలనటువంటి వారంగా మరి ఆ యొక్క గట్టి పట్టు, మీకు చెప్పాను కదా, ఉడుం పట్టులాగా మనము దేవుని అలా హత్తుకునే ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం హత్తుకునే ఉండాలి. కాబట్టి మనల్ని మనం కట్టుకోవాలి అంటే మనల్ని కట్టడానికి దేవుని యొక్క వాక్యానికి మనము అవకాశం ఇవ్వాలి. ఈ యొక్క విషయంలో మన యొక్క పట్టుదలను మనం ఎంత మాత్రం కూడా కోల్పోకూడదు. ఈ విషయంలో మనము చాలా అంటే చాలా మరి పట్టుదల కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం ఎంత మాత్రము కూడా మనము వెనక్కి తగ్గిపోయేటువంటి వారంగా లేకపోతే వెనక్కి జారిపోయేటువంటి వారంగా మనము ఎంత మాత్రం కూడా ఉండకూడదు. అక్కడ మరి యోధా గారు చెప్తున్నారు కదా, ఇందాక మనం చదువుకున్నటువంటి 21వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆయన అంటాడు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచూ ఉండండి అని చెప్తాడు. అంటే మనము ఎందుకు కట్టబడుతూ ఉండాలి అంటే మరి మనము విశ్వసించేది అది అతి పరిశుద్ధమైనది. మనము ఏ దేవుని యందైతే మనం విశ్వాసిస్తున్నామో, ఏ దేవుని యందైతే మనం నమ్మకం ఉంచుతున్నామో, ఏ దేవుని యందైతే మనము ఆనుకుంటున్నామో ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు, ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మరి తన యొక్క చిత్తమంతా కూడా మరి ఆది నుంచి మొదలుకొని తన యొక్క మాటలు దేవునితో మానవునితో దేవుడు ఎలా మాట్లాడాడు అనేటువంటి మరి విషయాలన్నీ కూడా మరి ఒక పుస్తకంగా ఆయన మన చేతికి అందించి మరి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క మరి ప్రణాళికను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, మన యొక్క భవిష్యత్తు కొరకై తన యొక్క వాగ్దానాన్ని, మరి అంతకంటే ప్రాముఖ్యంగా
ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క తీర్పు, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి భాషలో మన 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 కోసము ఆయన మన చేతిలో ఉంచినప్పుడు ఆ వాక్యము ద్వారా, ఆ యొక్క మాటల ద్వారా మన జీవితాలను మనము మరి మరి దానిని చదవకపోతే మరి మనకి జీవితాలను మనం కట్టుకోవడం సాధ్యమా? ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది మన యొక్క విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి దేవుడు మన చేతిలో ఉంచినటువంటి ఒక సాధనం. దేవుని యొక్క వాక్యము అనేది అది మన యొక్క మన యొక్క జీవితాలను ఆయనలో మరి పట్టుదల కలిగి మనము జీవించడానికి దేవుని యొక్క వాక్యములో మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు దేవుడు మన కొరకు అందించాడు. చరిత్రలో మరి ఆది కాండము మొదలుకొని మరి క్రొత్త నిబంధనలో మరి సంఘ చరిత్ర వరకు కూడా మనం చూస్తే అనేక సంఘటనలు, వారి యొక్క జీవితాల్లో ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే వారు దేవుని విడిచిపెట్టలేనప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎలా కార్యం చేశాడు, వారు దేవుని విడిచి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత పాలు వాళ్ళు ఎలాగ గురయ్యారు, దేవుని యొక్క తీర్పు వారి మీదకి ఎలా వచ్చింది అని దేవుడు మనకు తెలియచేయడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఉంచినప్పుడు, ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మన జీవితాలను మనం కట్టుకోకపోతే, లేకపోతే ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మన యొక్క విశ్వాసాన్ని మనము నిర్మించుకోలేకపోతే, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించుకొని మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోకపోతే, ఈ బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించుకొని మన యొక్క విశ్వాసాన్ని మనం కట్టుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు లేకపోతే మనకంటే దురదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు. చూడండి, పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలు, ఇక్కడ ఈ మాట గమనించండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. అంటే యేసు ప్రభువారిని గురించినటువంటి జ్ఞానము గురించి నేను నా దగ్గర ఏమున్నా సరే అదంతా కూడా నాకు నష్టమే తప్ప నాకు లాభం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానమే నాకు కావాలి, అది మాత్రమే నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో నా గురి అదే, నా గమ్యము అదే అని చెప్పి మరి ఆయన మరి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా తన యొక్క నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, గమాలియేలు దగ్గర మరి ధర్మశాస్త్రం అంతా కూడా మరి అవపోసన పట్టినటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నప్పుడు మరి మనం ఇంకెంతగా దేవుని యొక్క వాక్యాన్ని, లేకపోతే దేవుని వాక్యంలో దాచబడి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానాన్ని మనం కోరుకోవాలి మన యొక్క జీవితంలో అనేది మనం అందరం కూడా పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి ఆయనే అంత మరి తీవ్రత చూపిస్తున్నప్పుడు మరి ఆయనకు ఉన్నటువంటి రీసోర్సెస్ కంటే కూడా ఈరోజు మనకి ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయి. అంటే బైబిల్ని నేర్చుకోవడానికి కానీ, బైబిల్ని అర్థం చేసుకోవడానికి కానీ ఎన్నో టూల్స్ మన దగ్గర ఉన్నాయి, ఎన్నో సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఉన్నాయి, మరి ఎన్నో కామెంటరీస్ మన దగ్గర ఉన్నాయి, ఎన్నో నోట్స్ మన దగ్గర ఉన్నాయి, ఎంతోమంది బైబిల్ స్కాలర్స్ మరి తయారు చేసినటువంటి లేకపోతే దేవుని జ్ఞానం చేత రాసినటువంటి పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఎంతగా మనం ఇష్టపడుతున్నాం, లేకపోతే దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలని మనము కట్టుకోవడానికి, లేకపోతే మన విశ్వాసాన్ని మనము నిర్మించుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచుకోవడానికి మనం ఎంత ఆసక్తిని చూపిస్తున్నాము అనేది మరి మనమందరం కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకు మనం కట్టబడాలి ఇంతగా మరి దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యంలో మనం వేరుపారాలి, దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరపరచబడాలి, దేవుని యొక్క వాక్యంలో మనం ఎదగాలి, దేవుని యొక్క వాక్యంలోనే మనం పౌలు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నిశ్చయంగా మరి నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు మనం దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎందుకు మనం కట్టుకోవాలి అంటే మనం గనక మన యొక్క జీవితాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము కట్టుకోకపోతే, నిర్మించుకోకపోతే మనం వెంటనే పడిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము బలంగా స్థిరంగా లేకపోతే దేవుని యొక్క వాక్యమును గురించి, దేవుని యొక్క మరి ఆ యొక్క మూల విషయాలను గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన మనకి సరిగా లేకపోతే మనము మరి మోసపోయేటువంటి ప్రమాదము, లేకపోతే మోసపోయేటువంటి అవకాశము, దారి తప్పిపోయేటువంటి మరి ఆ యొక్క పరిస్థితులు మరి చాలా ఎక్కువ. యోధా మరి ఇలాంటి వారి గురించే ఆయన హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చదువుదాం, చూడండి. చదవండి, అదే వచ్చు. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు.
వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఎవరు వారు అంటే అబద్ధ బోధకులు. వారందరూ కూడా మరి ప్రారంభము దేవునితోనే ప్రారంభించారు. విశ్వాసులుగానే వారు ప్రారంభమయ్యారు. దేవుని యొక్క వాక్యం దగ్గరే వారి జీవితాలు ప్రారంభమయ్యాయి. వారి యొక్క విశ్వాస జీవితాలు ప్రారంభమయ్యాయి. కానీ వారు ఏమైపోయారు? వారు బయటికి వెళ్ళిపోయారు. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ యోహాన్ గారు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అంటే వారు దేవుని సంబంధులైతే దేవుని యొక్క సత్యవాక్యంలో వారు నిలిచి ఉంటారు. కానీ వారు మన సంబంధులు కారని మనకి తెలియపరచబడటానికి వాళ్ళు ఏం చేశారు? దేవునిలో నుంచి వారు బయటకు వెళ్ళిపోయారు. ఆ కిందకు వస్తే మరి 22వ వచనం నుంచి 24వ వచనం కూడా మనం చదివినట్లయితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుడిని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు అని చెప్పి చాలా స్పష్టంగా మరి యేసు ప్రభువు శిష్యుడైనటువంటి యోహాను మరి ఆయన కూడా మరి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను మరి హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఏదైతే మనకు అప్పగించబడిందో 20 ఆ వచనం మనం చూస్తున్నాం కదా, 24వ వచనం, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలవనీయుడి అని చాలా స్పష్టంగా రాస్తారు. మనం మొదటి నుంచి ఏది వింటూ వచ్చామంటే ఇందాక చదివి వినిపించారు కదా, అపోస్తుల విశ్వాస ప్రమాణము. ఆ యొక్క విశ్వాస ప్రమాణంలో మన యొక్క విశ్వాసానికి మూల సూత్రాలన్నీ కూడా మరి దానిలో వారు క్రోడీకరించి ఉంచారు. అది ఆదిమ సంఘము లేకపోతే ఆదిమ అపోస్తులు వారు అందిస్తూ వచ్చారు. దానిలోనే మనం నిలబడాలి తప్ప మరి ఏదో కొత్తగా ఇంకొకరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి దైవత్వం లేదని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప తండ్రి పరిశుద్ధాత్ముడు లేరని, లేకపోతే ఇంకొక బోధో తీసుకుని వస్తే దానిని మనం అంగీకరించవలసిన పని అంత మాత్రం కూడా లేనే లేదు. ఎందుకంటే బైబిల్ అలాంటి వారు వస్తారు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి. దానికి మీరు పడిపోకుండా ఉండాలంటే మీ యొక్క విశ్వాసంలో మీకు అప్పగించబడిన అతి పరిశుద్ధమైనది కాబట్టి దానిలో మీరు కట్టబడుతూ ఉండండి అని చెప్పి చాలా స్పష్టంగా మనకి మరి బైబిల్ ముందుగానే మరి మనకు తెలియజేస్తూ వచ్చింది. అలాగే మరి ఇందాక మనం చదువుకున్నటువంటి యూదా పత్రిక 11వ వచనం చూస్తే అక్కడ 3 వ్యక్తుల్ని యూదా గారు చూపిస్తారు. ఒకటి కయీను, 2 బిలాము, 3వది కోరాహు. ఇందాక మనం చదువుకున్నటువంటి మరి యోహాను పత్రికలో 1 యోహాను పత్రికలో మరి వారు చూస్తే వారు మన సంబంధులే కానీ వారు ఇప్పుడు మన సంబంధులు కాదు, ఎందుకంటే వారు బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 3 కూడా కయీను కానీ, బిలాము కానీ, కోరాహు కానీ వీరు మరి వీరి యొక్క స్టార్టింగ్ చాలా బాగుంటుంది, కానీ వీరి యొక్క ఎండింగ్ చూసేసరికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు మరి దేవునిలో నుంచి వారు బయటకు వెళ్ళిపోయి దేవుని యొక్క భయంకరమైనటువంటి తీర్పు వారి జీవితాల్లో మరి ఎలా పొందుకున్నారో వారు మాత్రమే కాదు కానీ వారిని బట్టి అనేకులు ఎలాగైనా మరి తీర్పుకు గురైపోయారో, వారి యొక్క గర్వాన్ని బట్టి లేకపోతే వారి యొక్క మరి ఆ యొక్క అత్యాశను బట్టి లేకపోతే వారి యొక్క దురాశను బట్టి వారి యొక్క మరి దేవుని యొక్క చిత్తాన్ని వారు తృణీకరించినటువంటి విధానాన్ని బట్టి తమ యొక్క నాశనాన్ని వారే తాము ఎలా కొని తెచ్చుకున్నారో మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మరి యూదా గారు చెప్తున్నారు కదా, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచినట్టు తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగను వెళ్ళగక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గడాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది అని మరి యూదా గారు హెచ్చరిస్తున్నారు. చూసారా, వీళ్ళు ఈ అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క అంతము మరి అది చాలా భయంకరంగా ఉంటుంది. వీరి కొరకు దేవుడు మరి గాఢాంధకారాన్ని ఆయన భద్రం చేసి ఉంచాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయేది నిత్య నరకానికే అని మరి బైబిల్ మనకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఈ 3 గురించి కనుక మనం చూసినట్లయితే మొదటగా కయీను ఏం చేశాడంట,
కయ్యను నడిచినటువంటి మార్గమున నడిచారు ఈ అబద్ధ బోధకులు అని చెప్తున్నారు. ఈ కయ్యను గురించి మనము ఆలోచన చేసినప్పుడు కయ్యను మరి మొట్టమొదటి నరహత్య చేసినటువంటి వ్యక్తి కదా. ఆది కాండములో మనం చూస్తే మరి తన సొంత తమ్ముడిని హత్య చేస్తాడు. ఎందుకు హత్య చేస్తాడు? తన తమ్ముడి అర్పణను దేవుడు అంగీకరించాడు, తన అర్పణను దేవుడు అంగీకరించలేదు అనేటువంటి కారణంలో అసూయ పెంచుకొని తన తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదే అని తమ్ముడిని మీద అసూయ, ఆ అసూయతో కోపము, ఆ కోపము పగ అక్కడి నుంచి అది ఒక హత్యగా అది మారి తన తమ్ముడిని అక్కడ హత్య చేయడం అనేది మనం చూస్తాం. అయితే దేవుడు కయ్యనులో ఆ యొక్క పాపము ప్రవేశించక ముందే దేవుడు కయ్యనుతో మాట్లాడతాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా చదవండి. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలు. ఇక్కడ మనం చూస్తే మరి కయ్యనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కయ్యను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదో లేకపోతే దేవుడు అంగీకరించలేదో మరి కయ్యనికి కోపం వచ్చింది. కోపం వచ్చి తన ముఖము మార్చుకున్నాడు. అప్పుడు దేవుడు కయ్యను అడుగుతున్నాడు, నీకెందుకు కోపం వచ్చింది కయ్యను, నీవు మరి ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు అని దేవుడు ప్రశ్నించి మరి ఇంకా అడుగుతున్నాడు దేవుడు, నీవు సత్క్రియ చేస్తే అంటే నీవు ఒక మంచి పని చేస్తే నీ తలెత్తుకుని తిరుగుతావు కదా, నీవు మంచి పని చేయకపోతే ఏమవుతుందంట, నీ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. చూసారా, దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో కయ్యను నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నీవు సత్క్రియ చేయలేదు, నువ్వు సత్క్రియ చెయ్యి అని దేవుడు కయ్యనికి హెల్ప్ చేస్తున్నాడు. దేవుడు కయ్యనికి మరొక అవకాశం ఇస్తున్నాడు. నీవు కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు, నీవు మరలా వేరే అర్పణ తీసుకుని నా దగ్గరికి వస్తే మరి నీ యొక్క మరి అర్పణ సరైనదైతే నేను దాన్ని అంగీకరిస్తాను, కాబట్టి నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నీ వాకిట పాపం పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతూ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒకవేళ నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు అని దేవుడు కయ్యనికి హెల్ప్ చేశాడు. కానీ కయ్యను దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టలేదు. ఈరోజు దేవుడు మనతో అంత డైరెక్ట్గా మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో ఎప్పటికప్పుడు మన యొక్క హృదయాన్ని ఆయన తడుతూనే ఉంటాడు. మనము పాపంలో పడటానికి ముందు దేవుడు మనల్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, దేవుడు మనల్ని నివారించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనము మన యొక్క స్వకీయమైనటువంటి దురాశలతో ఏడ్వబడి మరల కలుపబడి మనము మరి పాపము చేసి మనకు మనమే నాశనాన్ని కొని తెచ్చుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అక్కడ కయ్యను దేవుడు అంతగా సహాయం చేసిన ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దేవుడు దానిని కొంచెం వివరించి చెప్పినా సరే కయ్యను దాన్ని అర్థం చేసుకోలేదు. తన తమ్ముడిని చంపే వరకు వెళ్ళిపోయాడు, తన తమ్ముడిని చంపేశాడు. చంపిన తర్వాత మరెప్పటికీ కూడా దేవుని సన్నిధికి రాకుండా ఆయన వెలివేయబడ్డాడు. 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఆ మాట మనం చూడగలుగుతాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశనిమ్మరనై ఉండును. చాలు, చూసారా ఏమవుతున్నాడు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడినటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అని కయ్యను చెప్తున్నాడు. కానీ దేవుణ్ణి బ్రతిమాలుకోవడానికి కానీ దేవుని దగ్గర మరి వేడుకోవడానికి కానీ అతను ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. గర్వము అనేది ఇక్కడ కయ్యనులో మనం చూస్తాం. కాబట్టి మన జీవితాలు మరి ఈ రాత్రికాల సమయంలో ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో మనము పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి యథార్థంగా మనం ఒప్పుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా, లేకపోతే దేవుని యొక్క మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మన యొక్క దేవుడు మనము పాపంలో పడకుండా ఆయన మనం నివారిస్తూ ఉన్నప్పుడు ఆ పాపంలో పడకుండా ఉండటానికి దేవుడు హెచ్చరికను మనము స్వీకరించేటువంటి మరి స్థితిలో మరి మనము ఉన్నామా అనే విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. మరి కయ్యనులో ఉన్నటువంటి ఆ యొక్క అసూయ, లేకపోతే తన అర్పణ అంగీకరించబడలేదు, తన తమ్ముడి అర్పణ అంగీకరించబడింది, దాని ద్వారా వచ్చినటువంటి అసూయ మరి కయ్యను మీదకి ఎంత గొప్ప శాపాన్ని తీసుకొచ్చిందంటే దేవుని యొక్క సన్నిధికి అతనికి అన్నిటికీ కూడా రాకుండా వెలివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రోజు కనుక దేవుడు మనం అలా వెలివేస్తే
మనం ఎవరూ కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశము ఎంత మాత్రం కూడా లేదు. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని క్షమించి, మనల్ని క్షమించడం మాత్రమే కాదు కానీ మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చాడు. మనము ఆయన గుణలక్షణాల్ని మరి ఈ లోకానికి ప్రచురించేటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక వ్యక్తిని మనం చూస్తే మరి బిలాము ఇక్కడ మనకు కనిపిస్తాడు. బిలాము సంఖ్యాకాండము 22వ అధ్యాయము అలాగే 31వ అధ్యాయంలో కూడా మరి బిలాము మనకు కనిపిస్తాడు. ఈ బిలాము మరి ఒక ప్రవక్త. ఆయనకి మరి దేవుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడతాడు. ఇట్స్ ఓకే, పర్వాలేదు, చదవండి. అందుకు బిలాము, ఇదిగో నీ వద్దకు వచ్చింది, అయినా నేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించి మాట పలికనని బాలాకుతో చెప్పాను. చూసారా, బాలాకు చాలా డైరెక్ట్ గా చెప్పాడు, ఇదిగో దేవుడు నాకు ఏదైతే చెప్తాడో నేను అదే పలుకుతాను, కానీ నాకు ఏ విధమైనటువంటి అధికారము ఎంత మాత్రం కూడా లేదు అని చెప్తాడు. అయితే బాలాకు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానాల కోసం అతడు దురాశపడి దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినా సరే అతడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు మార్గంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. గాడిద నోరు తెరిచి దేవుడు మరి ఆ యొక్క గాడిద ద్వారా బిలాముకు బుద్ధి చెప్తాడు. మరి ఆ తర్వాత మరి వెళ్తాడు. శపించడానికి మరి ప్రయత్నం చేసినా సరే మరి అక్కడ ఏమవుతుంది, దేవుడు వారిని 3 సార్లు కూడా ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తాడు కానీ శపించాడు. అయితే మరి బిలాము యొక్క అంతము మనం చూసినట్లయితే బిలాము మరి ఏం చేయబడతాడు, యుద్ధంలో అత్యంత మరి క్రూరంగా ఆయన చంపబడతాడు. దేవుడు వద్దు అని వారించినా సరే మరి వినకుండా వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి ఏమైపోయింది, దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి దిగి వచ్చింది. సరే, అంత మాత్రమే కాదు కానీ బిలాము చేసినటువంటి మరొక ఘోరమైనటువంటి మరి తప్పు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు మరి వారిని శపించలేకపోయాం కాబట్టి ఒక పని చేయొచ్చు, మీరు వాళ్ళ దగ్గరికి స్త్రీలను పంపించండి, వారి చేత వీళ్ళు వ్యభిచారం చేస్తారు, ఆ విధంగా నేను శపించలేకపోయినా దేవుడి యొక్క శాపం వారి మీదకి దిగి వస్తుందని చెప్పి ఒక దురాలోచనకు మరి అక్కడ మరి ఆ యొక్క రాజుకి ఇచ్చినట్లుగా మరి మనం చూడగలుగుతాం. సో ఈ బిలాము మరి ఆయన ఏం చేశాడు, తప్పు త్రోవలో నడిచి మరి ఆతురంగా పరిగెత్తాడు. దేనికోసము, ఇహలోక సంబంధమైనటువంటి బహుమానం కోసము మరి పరిగెత్తి తన మీదకి శిక్ష తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీదకి కూడా మరి దేవుని యొక్క ఉగ్రత మరి రావడానికి బిలాము కారణమయ్యాడు. మరి నేటి కాలంలో మరి అనేక మంది మరి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధకులు ఇలాగే తయారయ్యారు. వారు తమకు తాము వారు నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా తమతో పాటు నాశనంలోనికి వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మనము కట్టుకుంటూ ఉండాలి. అలా కట్టుకున్నప్పుడు ఇలాంటి దొంగ బోధకుల నుంచి లేకపోతే అబద్ధ బోధకుల నుంచి మనము దూరంగా తొలగిపోయేటువంటి కృప దేవుడు మనకి ఇస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ లేవీకి మునిమనుడను కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడు నాకు కోరాహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును రచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. సరే, ఇక్కడ మరి దేవుడు అప్పటికే మరి మోషేని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా నియమించాడు. అహరోనుని మరి వారందరికీ ప్రధాన యాజకుడిగా దేవుడు నియమించాడు. అలాగనే మరి లేవి వంశంలో పుట్టినటువంటి వారందరికీ కూడా మరి ఆయా వంశాలకి ఆయా పనులు దేవుడు ఇచ్చాడు. అంటే ప్రత్యక్షపు గుడారంలో టెంట్స్ ఎవరు మొయ్యాలి, ప్రత్యక్ష గుడారంలో మరి బలిపీఠం ఎవరు మొయ్యాలి, లేకపోతే మందసాన్ని ఎవరు మొయ్యాలి, ఇలాగున మరి ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వంశానికి దేవుడు అప్పగించాడు. అలాగే కహాతు కుమారుడైనటువంటి ఈ యొక్క మరి కోరాహు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 27 నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఈ విషయం రాయబడుతుంది.
కహాతు వంశమేదనగా ఆ, అబ్రామీయుల వంశము, ఉమ్, ఇస్హారీయుల వంశము, ఉమ్, ఇబ్రోనీయుల వంశము, ఉమ్, ఉజ్జీయుల వంశము. ఉమ్, ఇవి కహాతీయుల వంశములు. ఉమ్, ఒక నెల మొదలుకొని ఉమ్. వైప్రాయము గల మగవారందరి 29 నుంచి అది 29 నుంచి. కహాతు కుమారుల వంశములు ఉమ్, మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. ఉమ్. కహాతీయుల వంశముల పితరుల కుటుంబములకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. ఉమ్, వారు మందసము, ఉమ్, వాళ్ళ దీపవృక్షము, వేదికలు, తాను సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతరియు కాపాడి దాన్ని సమస్త సేవయు జరపవలసిన వారు. చాలు. సో ఇక్కడ కహాతు వంశానికి దేవుడు ఒక స్పష్టమైనటువంటి మరి సేవను ఆయన నియమించాడు. అయితే ఈ కహాతు కుమారుడు అయినటువంటి కోరహ ఏం చేశాడు? దేవుడు ఏదైతే ఆయనకి బాధ్యత అప్పగించాడో, దేవుడు ఏదైతే మరి ఆ యొక్క మరి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడో దాన్ని నిరాకరించి, లేదు మీరు మాత్రమే యాజకులుగా ఉంటారా, మీరు మాత్రమే నాయకులుగా ఉంటారా, మరి మేము కూడా మరి దేవుడు పరిశుద్ధుడు, ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా పరిశుద్ధులు కాబట్టి మరి మేము కూడా నాయకత్వం చేస్తాము అని మరి మోషే యొక్క లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వాన్ని తృణీకరించి మరి తమను తాము హెచ్చించుకోవడం అక్కడ మరి ప్రారంభమైంది. మోషేకి మరి అహరోనుకి విరోధంగా వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి మరి మోషేకి విరోధంగా మాట్లాడుతున్నప్పుడు మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. 4వ వచనం లేకపోతే 4వ వచనం నుంచి చదివినట్లయితే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 4వ వచనం నుంచి, అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినటువంటి వానిని తన యొద్దకు చేర్చుకొను అని మరి మోషే మరి ఎప్పుడైతే కోరాహు ఇలాగ చెప్తాడో మరి మోషే దానికి జవాబు చెప్తాడు. ఆ తర్వాత మనం ఆ అధ్యాయం చదువుకుంటే మరి ఈ యొక్క మరి కోరాహుకి మరి అతనితో కూడా ఉన్నటువంటి వారికి విరోధంగా మరి క్షమించండి, అంటే లైక్ వారు ఇశ్రాయేల్ సమాజానికి విరోధంగా వారు ఇలాగా మరి ఏర్పాటు చేశారు కాబట్టి దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుంది. వారు సజీవంగా ఉండగానే భూమి నెరవిడిచి వారిని మృంగేయడం అనేది అక్కడ మరి మనం చూడగలుగుతాం. దేవుని యొక్క తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో మరి ఈ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో దానికి మనము అప్పగించుకోవాలి. దేవుడు ఏదైతే మనకు చేయమని చెప్పాడో దానిని మనం చేయాలి. కానీ అంతకు మించి నాకు ఇంకా కావాలి అనేటువంటి ఒక దాహము లేకపోతే అత్యాశ, దురాశ, మరి ఆ యొక్క అధికార దాహం ఉండటము అది ఎంత మాత్రం కూడా అది మంచిది కాదు. కోరాహు యొక్క ఎగ్జాంపుల్ ఇదే మనకి తెలియజేస్తుంది. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు అని మరి యోధా గారు రాస్తున్నారు. కోరాహు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క విధానాన్ని తిరస్కరించి తన మీదకే కాదు కానీ తనతో మరి ఆలోచన చేస్తున్నటువంటి వారందరి మీదకి కూడా ఆ యొక్క ఉగ్రతను మరి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఆయన ఉన్నాడు. మరి ఆయనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క తీర్పు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి ఆ యొక్క మరి భూమి వారిని మింగివేయడము అక్కడ జరుగుతుంది. మరి అబద్ధ బోధకుల లక్షణాలు కూడా మరి ఇలాగే ఉంటాయి. వారు మరి గర్వంతో ఉంటారు, వారు స్వార్థంతో ఉంటారు, వారు అసూయతో నిండి ఉంటారు, వారు అధికార దాహంతో ఉంటారు, వారు దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి తమ స్వచిత్తాన్ని మరి నెరవేరుస్తూ ఉంటారు. వీరి నుంచి మనం తప్పించబడాలి అంటే మనము మరి కట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో మనం కట్టుకోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖనాలతో మన జీవితాలని మనం కట్టుకోకపోతే ఆ అబద్ధ బోధకుల మోసాల్లో పడి మనము వారితో పాటు నిత్య ఉగ్రతకి మనం కూడా కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి మరి పరిస్థితి మనకుంటుంది. లేకపోతే మరి వారికి ఎలాగైతే కఠినమైనటువంటి తీర్పు ఉందో అలాంటి కఠినమైన తీర్పుకు మనం కూడా గురయ్యేటువంటి మరి పరిస్థితులు మరి మనకు కలుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి ఇక్కడ చెప్తున్నారు కదా యోధా గారు 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చిన అంటాడు. కాబట్టి మనకి ఏదైతే బోధ అప్పగించబడిందో దాని గురించి మనం పోరాడాలి. అయితే పోరాడాలంటే ముందు దాని గురించి తెలుసుకోవాలి కదా. మనకి ఏం తెలియకుండా మనం ఎలా పోరాడతాం? మనం పోరాడలేం. కాబట్టి ముందుగా మనము ఆ యొక్క వాక్యాన్ని అభ్యసించాలి. ఆ వాక్యంలో మనం నేర్చుకుంటూ, ఆ వాక్యంలో మనం స్థిరపరచుకుంటూ, ఆ వాక్యంలో మనం కట్టుకుంటూ, మనము ఆ యొక్క వాక్యాన్ని మనము డిఫెండ్ చేస్తూ మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన తోటి వారిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మనము దేవుని సంబంధము
ఎరిగినవాడు దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును. మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. ఇందువలన ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి దేవుని యొక్క మరి సత్యవాక్యము మనలో నింపబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఏది సత్యమైనటువంటి బోధ, ఏది మరి అబద్ధమైనటువంటి బోధ అనేది మనం గుర్తించడానికి మనకు సహాయం చేస్తూ ఈ అబద్ధ బోధకులలో పడి మనం కొట్టుకొని పోకుండా మనం ఏదైతే విశ్వాసం కలిగి మనకు అప్పగించబడిందో దాని మీద మనం కట్టుకుంటూ మనకి జీవితాలు స్థిరపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక.